దిస్ ఇస్ డాక్టర్ జాయ్సీ ఫ్రమ్ సత్యం హోమియోపతి. మనం ఈ వీడియోలో పోస్ట్ నేసల్ డ్రిప్ అనేది అంటే ఏంటి అనేది చూద్దాము. పోస్ట్ నేసల్ డ్రిప్ అంటే ఏంటి అంటే మనకి బ్యాక్ ఆఫ్ ద థ్రోట్లో మనకి మ్యూకస్ అనేది సెక్రెట్ అయినప్పుడు డ్యూ టు వేరియస్ కాజెస్ కానివ్వండి, లేకపోతే మన కండిషన్స్ వల్ల నేసల్ డ్రిప్ అనేది మనకి సెన్సేషన్ అనేది ఉంటుంది. అది ఎందుకు వస్తుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో మనకి నార్మల్ గానే నోస్ అండ్ థ్రోట్ లో ఏమవుతుంది అంటే మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది మ్యూకస్ ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ మ్యూకస్ దేనికి యూజ్ అవుతుంది అంటే కనుక మన మెంబ్రెయిన్స్ ని మాయిస్ట్ చేయడానికి కానీ, లేకపోతే బ్యాక్టీరియాని ఫిల్టర్ చేయడానికి కానీ, టు ఫైట్ విత్ ఇన్ఫెక్షన్స్ కానీ, వీటన్నిటికి ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది మ్యూకస్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో పోస్ట్ నేసల్ డ్రిప్ కండిషన్స్ లో ఏమవుతుంది అంటే ఎక్సెస్ మ్యూకస్ అనేది ప్రొడ్యూస్ అయిపోవడం జరుగుతుంది. నార్మల్ గా అయితే మనకి ప్రొడ్యూస్ అయిన మ్యూకస్ ని మనకి తెలియకుండానే మనము స్వాలో చేసేస్తూ ఉంటాము. కానీ పోస్ట్ నేసల్ డ్రిప్ కండిషన్ లో ఏమవుతుంది అంటే మనకి స్వాలో చేసుకుంటాకి అవ్వకుండా మనకి అక్కడే అక్యుములేట్ అయిపోయి మనకి ఆ డ్రిప్పింగ్ సెన్సేషన్ అక్కడ కింద జారి పడుతున్నట్టు కానీ, అక్కడ ఉండిపోయినట్టు కానీ మనకి సెన్సేషన్ అనేది ఉంటుంది. సో ఈ ఎక్సెస్ మ్యూకస్ అనేది ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది అనేది మెయిన్ ఫ్యాక్టర్స్ గా మనము చూసుకోవాలి. సో ఏదర్ కామన్ కోల్డ్ వల్ల కానీ, లేకపోతే డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటే మన నేసల్ సెప్టమ్ అనేది ఒక సైడ్ కి లీన్ అయిపోయినప్పుడు, పక్కకి డైవర్ట్ అయిపోయినప్పుడు దానివల్ల మ్యూకస్ అనేది ఎక్స్ట్రా ప్రొడ్యూస్ అయ్యి అక్కడ అక్యుములేట్ అయిపోవటం కానీ, లేకపోతే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేకపోతే టాన్సిలైటిస్ కండిషన్ లో కానీ, లేకపోతే నార్మల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, లేకపోతే మన మెడికేషన్స్ వల్ల, బర్త్ కంట్రోల్ పిల్ కాంప్లికేషన్స్ వల్ల కానీ, సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఏమైనా థ్రోట్ అలర్జీస్ ఉన్న వాళ్ళు, ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు, ఈ అన్నిటి కండిషన్స్ లో కూడాను మనకి ఏమవుతుంది అంటే ఎక్స్ట్రా మ్యూకస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ఎక్స్ట్రా మ్యూకస్ ప్రొడ్యూస్ అవటం వల్ల అది మనం కంప్లీట్ గా స్వాలో చేసినా కానీ అది ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మనం ఇలా పడుకున్నప్పుడు కూడా లైయింగ్ డౌన్ పొజిషన్ లో వాటి యొక్క లక్షణం ఎలా ఉంటుంది అంటే ఆ డ్రిప్పింగ్ సెన్సేషన్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. సో తర్వాత మనకి ఇంకా ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే ఈ కండిషన్ లో మనకి థ్రోట్ అనేది క్లియర్ గా ఉండకపోవటం, లేకపోతే ప్రతిసారి మనము థ్రోట్ ని క్లియర్ చేసుకుంటాకి ట్రై చేయటం కానీ, లేకపోతే స్వాలోయింగ్ డిఫికల్టీ ఉండటం కానీ, మనకి సరిగ్గా ఊపిరాడకపోవటం కానీ, గురక పెట్టడం కానీ, లేకపోతే మన నోట్లో నుంచి బ్యాడ్ బ్రెత్ అనేది రావటం కానీ, బ్యాడ్ స్మెల్ రావటం కానీ, తర్వాత మనకి ఆ సెన్సేషన్ డ్రిప్పింగ్ సెన్సేషన్ అనేది ఉండటం కానీ, ఇవన్నీ కూడాను పోస్ట్ నేసల్ డ్రిప్ యొక్క లక్షణాలు అనమాట. సో మీరు కనుక ఇది మీకు జరుగుతున్నట్లయితే, మీకు ఉన్నట్లయితే కనుక మీరు సత్యం హోమియోపతిని మీరు కన్సల్ట్ అయినట్లయితే మీకు అసలు పోస్ట్ నేసల్ డ్రిప్ అనేది ఎందుకు ఉందనేది మీ హిస్టరీ మేము తీసుకొని మీ కేస్ స్టడీ చేసి మీకు సూటబుల్ రెమెడీస్ అనేవి ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఈ రెమెడీస్ ద్వారా మీరు కంప్లీట్గా పోస్ట్ నేసల్ డ్రిప్ నుంచి మీరు క్యూర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.